వనపర్తిల ప్రజాపాలన బహిరంగ సభ మీటింగ్ ఉంటే పోయిండు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక సొంతూరు కొడంగలే అయినా సారు చదివిందంతా వనపర్తిలేనట. ఇక చదువుకునే రోజుల్లో పార్వతమ్మ అనే ఈ అమ్మోళ్ళ ఇంట్లోనే కిరాయికి ఉండేదట. అక్క అక్క అని పిలుచుకుంటా వాళ్ళ పిల్లలతోటి కలిసిమెలిసి వాళ్ళ ఇంట్లో ఒక్కలిగా కలిసిపోయి ఉండేదట. ఇవాళ వనపర్తి పోగానే సారు కాన్వాయ్ సీదా పార్వతమ్మోళ్ళ ఇంటి ముంగట ఆగింది. వీడికి సీఎం సార్ ఎందుకు వస్తున్నారో అని వాడకోటోళ్ళు అంతా పరిచయం అయ్యారట. సీదా కారు దిగి పార్వతమ్మ ఇంట్లో అడుగు పెట్టంగానే ఇది కలనా నిజమా అని జరిసేపు వాళ్ళు బీరిపోయినంత పని అయిందట. ఇక సార్కు మంగళారతి ఇచ్చి లోపలికి దోలుకొని పోయిరు. ఏయాళ్ళ తినొచ్చినవో తమ్ముడా అని ఇంట్లో పూరీలు చేసి ఉంటే ఒక సార్కు 4 పూరీలు పెట్టుకొచ్చి ఇచ్చిర్రు. ఇక వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటా అప్పటి జ్ఞాపకాలన్నీ యాద్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లోనే పూరీలు తిన్నాడు సారు. రేవంత్ రెడ్డి మా సొంత తమ్ముని లెక్క ఇప్పుడు మా ఇంటికి వచ్చి వనపర్తిల మమ్మలను పెద్ద సెలబ్రిటీలని చేసిండు. అందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు. అరే వీళ్ళకు రేవంత్ రెడ్డికి ఇంత దగ్గర అని ఇంటికి వచ్చి ఆరాలు తీస్తున్నారని ఇక మస్తు సంబరపడుతున్నది పార్వతమ్మ. వనపర్తిలోనే ఇంతమందిలో మాకు గౌరవం తెచ్చిపెట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది.